హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, వాటికే తాను ఇటు అలంకారుణ్ణని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా మంచి కోసం వాడాలన్న బాలయ్య వినాశానికి వాడొద్దని అన్నారు. సందేశం ఉండాలన్న లక్ష్యంతో సినిమాలు చేస్తున్నట్లుగా చెప్పారు ఆయన. తండ్రి, గురువు, దేవుడైనా తనకు అన్ని ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాయలసీమ తన అడ్డా అని చెప్పారు. తన అపజయాల్లో ప్రాంతాలకు అతీతంగా తోడుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు బాలకృష్ణ. ఏదైతే నాకు పద్మభూషణ్, అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరును చేర్చడం అంటే మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి. అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఎప్పుడు ఏదైనా. ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను, ఏదైతే పదవులకు నేను అలంకారమో కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని. ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. గత 4 సినిమాలు అవి విజయవంతమయ్యాయంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన, ప్రకృతి జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్నది చూపించాం. ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం. ఇవాళ పరిశ్రమలు రావడానికి, అక్కడ స్థానికంగా ఉపాధి కల్పించడానికి అయితేనేమి కియా వచ్చింది. ఇక నందమూరి బాలకృష్ణ చేసిన కమెంట్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ ఇక్కడ బాలకృష్ణ చేసిన కమెంట్స్ కు సంబంధించి అట్ ద సేమ్ టైం తమ ఫ్యాన్స్ కు సంబంధించిన అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే హీరో నందమూరి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఆయన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. పర్యటించిన సందర్భంగా ఆయన అనేకమైన ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన అట్లా మాట్లాడటం జరిగింది. అలాగే గ్రాఫ్ ఆఫ్ ఆనర్ గా స్వాగతం పలికారు గురుకుల పాఠశాల విద్యార్థులు. మంగళహారతులు ఇచ్చి ఆయనకు ఆరపడుతూ స్వాగతం పలికారు. ఇక పద్మభూషణ్ దేశంలోనే మొదటి కళాకారుడికి బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. పదవి వరుస విజయాలను ప్రజలకు విజయాలుగా భావిస్తున్నాను. పదవులు నాకు ముఖ్యం కాదు, వాటికే నేను అలంకరమని బాలకృష్ణ. తండ్రినా, గురువైనా, దేవుడైనా అన్ని ఎన్టీఆర్. ప్రాణం ఉన్నంత వరకు పాత్ర పోషిస్తూ నటిస్తానని చెప్పారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా రాయలసీమ నా అడ్డాగా భావిస్తాను. హిందూపురం తాగునీటి సమస్యకి పరిష్కారం లభించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ కి ప్రాతినిధ్యం వహించిన దానికి నేను ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. సందేశాలు ఉండాలని లక్ష్యంతో ప్రతి సినిమా చేస్తున్నాను. అలాగే ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒక్కటే అన్నది ఎన్టీఆర్ భావన. నా ఆలోచన కూడా అదే. వరదల వల్ల తెలంగాణలో చాలా మంది నష్టపోయారు. అన్నదాతలు విలువలాడుతున్నా వారికి అండగా ఉండాలనేదే నా లక్ష్యం. అలాగే అపజయాల్లో ప్రాంతీయాలకు అతీతంగా తోడుగా ఉన్న అభిమానులకి ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగువారు ఎక్కడున్నా ఇబ్బంది వచ్చినా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసినట్లు కూడా భావించారు. అలాగే సోషల్ మీడియా వల్ల ప్రపంచం వినాశనం అవుతుంది, సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించాలి, చెడుకు ఉపయోగించవద్దని చెప్పి ఆయన మరొక వ్యాఖ్యలు చేశారు. అలాగే మంచి ఉద్దేశంతో అఖండ 2 తీస్తున్నాను, కులాలు ఆపాదించకుండా హైందవ ధర్మాన్ని ప్రతిరూపముగా ఈ సినిమా చూడాలని చెప్పి బాలకృష్ణ అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. శివ.